ఎందుకంటే ఇది కొద్దిగా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి. ఇప్పుడు ఆయన అంటాడు అసలు మేము ఎక్కడ విద్యుత్ రంగానికి సంబంధించి ఏమీ చేయలేదు, అసలు ఒక్కటి కూడా మేము భారం వేయలేదు, మేము 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు కూడా అసలు ఏం భారం చేయలేదు, మొత్తం విద్యుత్ రంగాన్ని ఎక్కడ పైకి తీసుకొని వెళ్ళాము, మేము వచ్చినాకే అంటే జగన్ గారు వచ్చినాకే చేశారని ఒక తప్పుడు ప్రచారం చేశాడు ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు. ఇది విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అప్పులు సార్. విద్యుత్ రంగానికి సంబంధించి 2014 మార్చి 31 అంటే మన రాష్ట్ర విభజన జరిగేటటువంటి సమయానికి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి విద్యుత్ రంగ రుణాలు డిస్కంల విద్యుత్ కొనుగోలు మొత్తం 29,551 కోట్లు. అది చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయే సమయానికి 29,703 కోట్లు సార్. 29,553 కోట్లు సార్. 29,700 29,503 కోట్లు నా దగ్గర ఈఆర్సీ రిపోర్ట్ ఉంది. దాని తర్వాత 2019 మార్చి 31 వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించి దిగిపోయే సమయానికి ఆ 29,700 కోట్లది 86,215 కోట్లు అయింది. అంటే 56,660 కోట్లు పెరిగింది. జగన్ గారు అధికారంలోకి దిగిపోయేటటువంటి సమయానికి ఏదైతే 1,22,518 కోట్లు అయిందంటే జగన్ గారు చేసింది 36,302 కోట్లు విద్యుత్ రంగానికి సంబంధించిన రుణాలు కానీ డిస్కంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కానీ. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల హయాంలో జరిగింది 56,663 కోట్లు. జగన్ గారు తగ్గించారా అప్పులు పెంచారా? ఇది పాయింట్ నెంబర్ 1. తగ్గించారు కదా, 56,000 నుంచి 36,000 దాదాపు 20,000 కోట్లు తగ్గించారు. ఇది ఒక పాయింట్. 2, ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం సార్. మళ్ళీ చెప్తున్నా, మొన్న ఈ మధ్య రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వచ్చింది, జగన్ గారే కారణం. కరోనా వచ్చింది ప్రపంచం అంతా, జగన్ గారే కారణం. బుడమేరకు వరద వచ్చినా జగన్ గారే కారణం. అయ్యా విజయవాడ ఎందుకు మునిపోయిందంటే జగన్ గారే కారణం. అయ్యా మీరు వరదలో సరిగ్గా సహాయం ఎందుకు చేయలేదంటే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు కాబట్టి మేము విజయవాడలో సహాయం చేయలేకపోయాం అంటారు ఈ తెలుగుదేశం వాళ్ళు. అయ్యా అగ్గిపెట్లకి 23 కోట్లు ఎందుకు ఖర్చు అయింది, ఒక్కో భోజనానికి 360 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారంటే జగన్ గారే కారణం. అయ్యా కలెక్టర్లు మంత్రులు కలిపి మొత్తం 250 మంది ఉంటారు, 2 రోజులకు 250 మంది తిండి ఖర్చు 1,20,00,000 ఎందుకంటే జగన్ గారే కారణం. అయ్యా చెత్త పన్ను 3 రెట్లు ఎందుకు పెంచారయ్యా మీరు అంటే జగన్ గారే కారణం. విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారంటే జగన్ గారే కారణం. నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరిగినాయి అంటే జగన్ గారే కారణం అండి. ఇప్పుడేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరిగినాయి అంటే జగన్ గారే కారణం. ఇప్పుడు 17,000 కోట్లు విద్యుత్ ఛార్జీల భారం ఎందుకు ప్రజల మీద మోపుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. రేపు జనవరి 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అయ్యా మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 67,500 కోట్లు అప్పులు తెచ్చారు. మళ్ళీ రేపు పొద్దున మంగళవారం అప్పుల వారం వస్తుంది, మళ్ళీ రేపు మంగళవారం 5,000 కోట్లకు ఆల్రెడీ పెట్టారు ఇండెంట్. ఎందుకు కారణం? ఈ అప్పులన్నీ ఏం చేస్తున్నారు? 67,500 ప్లస్ 5,000 దాదాపు 73,000 కోట్లు ఏం చేశారు? 72,500 కోట్లు ఏం చేశారంటే జగన్ గారి కారణం అండి. ఇప్పుడు మేము అప్పులు చేస్తున్నాం, ఇదే అండి వాళ్ళు చెప్పాల్సింది. ఎందుకు పథకాలు ఇవ్వట్లేదంటే జగన్ గారి కారణం. అరే అసలు మీరు ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సార్ అధికారంలో ఉన్నప్పుడు? ఒకటి మీకు నేను వినిపిస్తా, ఒక్కసారి వినండి సార్, ఒక హాఫ్ మినిట్. ఇప్పుడు చెప్తున్నా, నేను వస్తానే కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క సిమెంటు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు హామీ ఇస్తున్నా, కరెంట్ ఛార్జీలు ఒకసారి కాదు సార్, పెంచను 3 సార్లు అన్నాడు పెంచను అని. ఇప్పుడు 2 సార్లు ఆల్రెడీ పెంచారు. నేను అధికారంలోకి వస్తే పెంచను అన్నారు. ఎస్ ఈఆర్సీ చెప్పిందంటే ఏమని, దీని మీద ఎస్ వేయాలి వారం అని. అవును, మీరు ప్రభుత్వం మీరు భరించవచ్చుగా, ప్రజల మీద ఏమని చెప్పిందా అని మీరేం చెప్పారు? పెంచనని చెప్పారు. ఎస్ డిస్కమ్లకు వాడిగా చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? ప్రభుత్వం చెల్లించాలి. వారసత్వంగా 1,00,000 కోట్లు అప్పు వచ్చింది మనకి విభజన ఆంధ్రప్రదేశ్కి. ఎవరు చెల్లించారు? తర్వాత వచ్చిన ప్రభుత్వం చెల్లించింది. మీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎవరు చెల్లించారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినా చెల్లిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు చేసింది ఎవరు చెల్లించాలి? తర్వాత వచ్చిన ప్రభుత్వం చెల్లించాలి. మళ్ళీ మీరు ఇప్పుడు అప్పు చేసింది ఎవరు చెల్లించాలి? తర్వాత మళ్ళీ మేము వస్తాం కానీ మేము చెల్లించాలి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. దానికి మేము ప్రజల మీద భారం వేస్తా అంటామైంది. ప్రజల మీద మేము భారం వేస్తామండి, ఇవన్నీ జగన్ గారే కారణం. అరే అసలు మీరు ఏమన్నా చేయండి అని అంటే మీరు ఏం చేశారనంటే సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయాడండి, మా వల్ల కాట్ల అమలు చేయడానికి ఇంత భారం మేము ఎక్కడ భరించాలి? ఏమండి మీకు అప్పుడు తెలియదా ఎంత అప్పులు ఉన్నాయని తెలియదా? 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు కదా, 14 లక్షల కోట్లని. మనం మీరు అసెంబ్లీ సాక్షిగా 6.5 లక్షల కోట్లని మళ్ళీ ఒప్పుకున్నారు కదా. 6.5 లక్షల కోట్లేడా 14 లక్షల కోట్లేడా? 14 లక్షల కోట్లు ఉందని తప్పుడు ప్రచారం చేసినప్పుడే మీరు ఈ సూపర్ 6 హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు అప్పులు అంత కూడా లేవు కదా, 6.5 లక్షల కోట్లే కదా మీ లెక్కల ప్రకారం, మీరు బడ్జెట్లో ఇచ్చిన లెక్కల ప్రకారం. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లా? ఏదో అంటే బ్రహ్మాండంగా వీళ్ళు చేసేస్తుంటే అంటే మేము బుర్ర జల్లుతామంటే ఏం చేశారు చెప్పండి? నెల 1,500 ఇచ్చారా?
6 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. 6 నెలలు ఇంటూ 1500 ఏ మహిళకి ఇచ్చారు? నీకు 15, నీకు 15, నీకు 15. ఒక్కడికన్నా 15 వచ్చిందా? నీకు 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 అవసరంలా, ఎవరికైనా ఒక్కరికన్నా వచ్చిందా? ఏది ఉచిత బస్సు ఏంటంటే కమిటీ వేశారు మొన్న. పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన నెలలో ఇంప్లిమెంట్ చేశారు, తెలంగాణలో నెల రోజుల్లో ఇంప్లిమెంట్ చేశారు. మరి మీకు 6 నెలలైనా సంక్రాంతికి ఇస్తాం, దసరాకి ఇస్తాం. దసరా ప్రతి సంవత్సరం దసరా వస్తుంది, ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుంది, 5 ఏళ్ళకి ఒకసారి అధికారం వస్తుంది, పోద్ది కూడా. సో మీరు ఏం చేశారంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చారు అక్కడికన్నా. ఇవాళ మీ ఆంధ్రజ్యోతి పత్రిక, మీ ఆంధ్రజ్యోతిని మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నా, మీ ఆంధ్రజ్యోతిలో మెగా డిఎస్సి ఇంకెప్పుడు, మొన్నటిదాకా ఏం చెప్పారండి, ఈ టీవీ డిబేట్లకు వచ్చిన వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ చేసుకొని డిఎస్సి మేము ఇచ్చేసాం అన్నారు. డిఎస్సి మీరు ఇవ్వాలా, డిఎస్సి మీద సంతకం పెట్టారు, అది కూడా మినీ డిఎస్సి 15,000 పోస్టులకి. దాంట్లో ఆల్రెడీ 6,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంబంధించినవి. సో ఇప్పుడు మెగా డిఎస్సి ప్రాసెస్ నడుస్తుంది సార్. సార్ ఏం రాజు గారు? ప్రాసెస్ నడుస్తుంది, టెట్ ఎగ్జామ్ ఉంది కదా, నెక్స్ట్ మంత్ టెస్ట్. 4 ఏళ్ళు కాదు సార్, ఇంకా 4 ఏళ్ళు పోతే ప్రాసెస్ నడిచిద్ది, అప్పటికే నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను రాయలే, వాళ్ళ పత్రికే మెగా డిఎస్సి ఇంకెప్పుడు. ఒక ముఖ్యమంత్రి సంతకం పెట్టిన 6.5 నెలలకి అతి గతి లేదు. అది కూడా మినీ డిఎస్సి, అది మెగా కూడా కాదు. 55,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు మీరు. 15,000 పోస్టులకి ఇస్తే దాన్ని మెగా అంటారు కదా, 55,000 పోస్టులకి ఇస్తే దాన్ని మెగా అంటారు. అది ఇంకెప్పుడు? ఇప్పుడు మీరు అన్నట్టుగా అప్పులు, అసలు ఇన్ని అప్పులు తెచ్చి. నాకు ఒకటి వెంకటరెడ్డి గారు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి నాకు. మీరు 2014-19 హయాంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చర్యల కారణంగా వాస్తవ వ్యయాల వసూలు పేరిట, అంటే ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి మీరు దాదాపు 3,542 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల నుంచి ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి వసూలు చేశారు. సో నేను చెప్పట్ల, ఈఆర్సీ ఇచ్చినటువంటి నివేదికను బట్టి నేను చెప్తూ ఉన్నాను. సో ఇప్పుడు టీడీపీకి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే, మీ హయాంలో జరిగినటువంటి పొరపాట్ల కారణంగా ఆ భారాన్ని తగ్గించుకునేందుకు మేము ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి మేము వసూలు చేస్తున్నాం. ఇదంతా కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఏది జరిగినా సరే జగన్ పాపమే అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి మీరు వచ్చినప్పుడు వారు వచ్చినప్పుడు మీరు మీద పెడుతూ ఉన్నారు. సో ఈ పెనుభారమే కదా, మరి ఈ ట్రూఅప్ ఛార్జీలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మీరు స్వాగతిస్తారా లేదా? సరే, ఇది ఈరోజు పత్రికలో కూడా వచ్చింది, అదే ఆంధ్రజ్యోతిలో. 2014-19 మధ్యకాలంలో ఆదాయ వ్యయ వ్యత్యాసం తలెత్తిందంటూ జగన్ మోపిన భారం 3,669 కోట్లు. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,669 కోట్లకి ఏదైతే కరెంట్ ఛార్జీల మీద వసూలు చేశారో దానికి కారణం 2014-19 మధ్య ఆదాయ వ్యయ వ్యత్యాసాలకు సంబంధించి. ఎస్ సార్, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీ ఏంటి సార్? కరెంట్ ఛార్జీలు పెంచమన్నప్పుడు ఈ ఆదాయమో ఈ వ్యయాలో లేదంటే దీనికి సంబంధించినటువంటి భారాన్నో ఎవరు భరించాలంటున్నా? ప్రభుత్వం కదా భరించాల్సింది. ఇప్పుడు ఉచిత బస్సు అని ఇస్తారు సార్, రేపొద్దున ఆర్టీసీకి డబ్బులు ఎవరు కట్టాలి? ప్రభుత్వమే కదా కట్టాల్సింది. అదే స్కీమ్ అన్నప్పుడు. సో ప్రజలకు మీరు ఉచితంగా ఇచ్చి అది ఆ భారం మీరు మోయాలి. కానీ మీరు ప్రజలను ఎత్తిన భారం 200 రూపాయల కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి 400, 800 వచ్చే వాళ్ళకి 1600 రెట్టింపు ఛార్జీలు మీరు వేసి ఒక్క పథకం అన్న ఈరోజు ప్రజల చేతుల్లో డబ్బులుండి మీరు ఏమైనా వసూలు చేశారంటే ఒక అర్థం ఉంది. ప్రజల చేతిలో ఈరోజు ఒక్క పథకం మీరు ఇచ్చింది లేదు. నెల పెన్షన్ అనేది అది దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో అది ఏ ప్రభుత్వం ఉన్నా అది కంటిన్యూ అయ్యేటువంటి స్కీము. కొత్తది మీరు ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక్క పథకం చేయూత లేదు, ఆసరా లేదు, ఈరోజు అమ్మఒడి లేదు, ఏ కార్యక్రమం మీరు ఇవ్వకుండా ఒక పక్క నిత్యావసర ధర వస్తువులు పెరిగినాయి. రైతులు ఈరోజు పంట అమ్ముకోవాలంటే ఈరోజు దళారుల చేతిలోకి పెట్టారు. మీరు తీసుకొని వెళ్ళి ఒక బస్తా 1725 రూపాయలకు వరిధాన్యం బస్తా ప్రభుత్వం కొనాలైతే 1300, 1400, కొన్ని చోట్ల 1200 కొంటున్నటువంటి పరిస్థితి. అంటే ఎకరాకు 40 బస్తాలు వేసుకున్నా కూడా 40 ఇంటూ దాదాపుగా 500 లేదంటే 400, దాదాపు 12,000, 20,000 నష్టపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ నడుస్తూ ఉంటే ఇంకా మీరు ప్రజలను ఎత్తిన భారం మోపుతా మీరు ఇచ్చినటువంటి హామీలను తొంగలో దొక్కి, సార్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్త ఏం కాదు సార్. మీరు గట్టిగా అడిగారు అనుకోండి, కాల్చిపడేస్తారు అవసరమైతే. బషీర్బాగ్లో చూడలేదు మనం, 3 కాల్చి చంపిన దాఖలాలు, విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ప్రతిసారి విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప చంద్రబాబు నాయుడు ప్రతిసారి భయమే. ఏ సార్ రాజుగారు వినపడలే క్రాస్ ప్రతిసారి కరెంట్ అంటే చంద్రబాబుకి భయమే. ఆ ఇష్యూ తర్వాత కాదు కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పి ఇంకా గట్టిగా ఏమన్నా మాట్లాడి ఏదన్నా